హలో! నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాధినేని. బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అసలు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ ఆఫ్ గోల్డ్ అసలు కొనాలా? లేదా? ఏ టైంలో కొంటే మంచిది? ఇవన్నీ మనకి తెలీదు కాబట్టి రీసెర్చ్ అనలిస్ట్ మనతో పాటు నరసింహ గారున్నారు. మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? ఆల్ గుడ్ అండి. బంగారం ఎలా ఉండబోతుందండి? బంగారం ఎప్పుడు దాని మెరుగు ఎప్పుడు తగ్గదు. హ్మ్. దాని మీద ప్రీతి కూడా జనాలకు తగ్గదు. అవును. రేటు కూడా తగ్గదు. హ్మ్. సో, ఇప్పుడు చూస్తే మళ్ళీ కొంచెం స్టెబిలైజ్ అయిందనే చెప్పొచ్చు. అవును. ఎందుకంటే కొంచెం ర్యాలీ బాగా జరిగింది. హ్మ్. జరిగిన ర్యాలీ కాస్త తగ్గింది. కొందరు బాధపడేవాళ్ళున్నారు. కొందరు ఆనందపడేవాళ్ళున్నారు. హ్మ్. ఎందుకంటే ఎక్కువ రేటు కొన్న వాళ్ళు బాధపడుతున్నారు. కాసేపు ఆగి కొందాం అనుకున్న వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. హ్మ్. అవును. చాలా మంది డౌట్స్‌లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా కొనాలా? అవును. కరెక్ట్. కొనాలా? వద్దా? అన్న డౌట్‌లో ఉన్నారు. అవును. సో, ఈవెన్ సిల్వర్ గూడా చాలా మందిని బాధపెట్టింది. ఇంకా చాలా మందిని అసలు డౌట్స్‌లోకి తీసుకెళ్ళిపోయింది. అవును. కొందరేమో అసలు సిల్వర్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిదేమో అని ఆలోచించేవాళ్ళు గూడా ఉన్నారు. సో, హ్మ్. ప్రస్తుతం ఇదే మీమాంస ఇంకా కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఓకే. యాహ్! సో, అసలకి అంత వెండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే 4,00,000 వరకు వెళ్తది అని అవును. చెప్పేసి అస్సలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కిలో వెండి 4,00,000 అంటే అసలకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంత దూరం ఎలా వెళ్ళిపోయింది అన్నది చూస్తుండగానే అవును. రోజుకి రోజుకి 30,000, 20,000, అవును. 50,000 పెరిగిన రోజులు కరెక్ట్. కూడా కరెక్ట్. ఉన్నాయి. అవును. సో, ఇప్పుడొచ్చేసి కొంచెం కొంచెం తగ్గుతూ వస్తున్నాయి. హ్మ్. సో, రేపటి రోజున ఎలా ఉండబోతుందండి? సో, మీరు జూస్తే జనవరి 1 తారీఖుకి ఆహ్, సిల్వర్ రేట్ వాస్ నియర్లీ 1,98,000. అవును. జాన్యురీ 25థ్ దాటేసరికి 4,20,000 టచ్ అయింది. హ్మ్. అంటే 100% కంటే ఎక్కువ ఇంక్రీజ్ వితిన్ 25 డేస్ జరిగింది. అవును. సో, అప్పుడే అది ఆర్టిఫిషియల్ ఇంక్రీజ్ అని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంక్రీజ్ అంటే నార్మల్‌గా పెరగాల్సింది కాకుండా, ఏదో కొన్ని కారణాల వల్ల, కొన్ని ఫోర్సెస్ వల్ల అది అనవసరంగా బలవంతంగా పెరిగింది. హ్మ్. సో, ఎప్పుడైనా మనకి ఫోర్సిబుల్‌గా పెరిగింది ఏదైనా సరే ఖచ్చితంగా తగ్గాల్సిందే. హుహు. కాకపోతే మేమందరం ఫెబ్ మిడ్‌కొచ్చేసరికి తగ్గుతుందనుకున్నాం గానీ, ఇమ్మీడియేట్‌గా జాన్యురీ ఎండింగ్ నుంచి ఒక్కసారిగా పడిపోవడం జరిగింది. హ్మ్. ఆ పడిపోయిన దాని బ్యాక్ సైడ్ కూడా చానా కారణాలున్నాయని ఇప్పుడు అనాలిసిస్‌లు బయటకొస్తున్నాయి. హ్మ్. ఒక కారణం పెరగడానికి ఏంటంటే చైనా లాంటి కంట్రీస్ కొన్ని వేల టన్స్ ఆఫ్ గోల్డ్‌ని స్టోర్ చేసుకుంటూ వెళ్ళడం. హ్మ్. అవైలబిలిటీ తగ్గిపోవడం. హ్మ్. సో, డిమాండ్ కొనాలనుకున్న వాళ్ళకి సప్లై తక్కువుంది కాబట్టి డిమాండ్ పెరుగుతూ రేట్ పెరుగుతూ పోయింది. అవును. రెండోది కొన్ని బ్యాంక్స్ గూడా టన్స్ ఆఫ్ సిల్వర్‌ని స్టోర్ చేసుకుంటూ డిమాండ్ పెంచుకుంటూ వెళ్ళాయి. హ్మ్. డిమాండ్ పెరగడం వల్ల రేట్ పెరుగుతూ వెళ్ళింది. ఒక్కసారిగా పడిపోవడానికి కారణం ఏంటి అంటే ట్రంప్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడేమో అని ఒక హ్మ్. చిన్న భయం వల్ల ఈ ఇన్వెస్టర్స్ అందరూ ఎందుకులే ఇప్పటివరకు ఆల్రెడీ పెరిగిన రేట్‌కి అమ్మేసుకుంటే మన ప్రాఫిట్ మనకొస్తుంది గదా! అని ఒక్కసారిగా హ్యూజ్ అమౌంట్స్‌లో సిల్వర్‌ని సేల్ చేసేసారు ఇన్వెస్టర్స్. ఓకే. సో, సడెన్‌గా ఏమైందంటే మీరు కొనాలని వెళ్ళినప్పుడు అవైలబిలిటీ ఆఫ్ సిల్వర్ ఎక్కువైపోయింది. హ్మ్. కాబట్టి అంత సప్లై ఎక్కువున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుద్దంటే మనకి దాని వాల్యూ తగ్గిపోయింది. హ్మ్. కాకపోతే ఇక్కడ బాగా నష్టపోయిన వాళ్ళెవరంటే 3,00,000 దాటిన తర్వాత సిల్వర్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్మ్. వాళ్ళందరూ చానా నష్టపోయి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు 2,50,000, 2,60,000కి వచ్చేసింది అవును. కాబట్టి. కాకపోతే మేము ఇంకా ఏం చెప్తున్నామంటే ఒక్క 2 ఇయర్స్ ఓపిక పడితే హుహు. సిల్వర్ నార్మల్‌గా పెరగాల్సిన రేట్‌లో మళ్ళీ పెరుగుతూ వెళ్తే హ్మ్. వాళ్ళు కొన్న రేట్‌కి ఏదో ఒక రోజైతే రీచ్ అవుతుంది. ఓకే. ఓకే. అది. అది రీచ్ అవుతుంది ఓకే. కాకపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే బంగారం చూసుకో ఇప్పుడు హ్మ్. వెండి గురించి మాట్లాడేసాము. తర్వాత పెరుగుతుంది, తగ్గుతుంది అది అవును. తర్వాత. సో, ఇప్పుడు బంగారం చూసుకున్నట్లయితే బంగారం కూడా అంతే. హ్మ్. పెరిగితే 20,000 పెరుగుతుంది. అవును. తగ్గితే 5,000 తగ్గుతుంది. తగ్గుతుంది. సో, కరెక్ట్. ఎట్లా చూడాలి దీన్ని? అండ్ రేపొద్దున ఎలా ఉండబోతోంది? బంగారం ఎప్పుడైనా పెరగడం అనేది కామన్ అండి. హ్మ్. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ నాట్ అబండెంట్ మెటల్ అంటాం. అబండెంట్‌గా దొరికే మెటల్ అంటే ఇష్టానుసారం ఎక్కడికంటే దొరికేసే మెటల్ అనుకోండి మీకు దాని వాల్యూ ఉండదు. హ్మ్. ఇప్పుడు మీరు అల్యూమినియం అనుకోండి. మీరు చిన్న షాపులకెళ్ళి అల్యూమినియం బిందెలు దొరికేస్తూ ఉంటాయి. గోల్డ్ అవును. అలా దొరకదు. అవును. అలా లభించని మెటల్ కాబట్టి ఇంకా చాలా మందికి అసలు తెలుసో లేదో బంగారం అసలు భూమి మీద పుట్టింది కాదు. హ్మ్. హ్మ్. వేరే ఉల్కలన్నీ భూమి తయారయ్యేటప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన ఏలియన్ మెటల్ అంటారు దాన్ని. హ్మ్. కాబట్టి దాని పరిణామం ఇంతే ఉంటది భూమి హ్మ్. మీద. అది అయిపోయేంత వరకు బంగారం తవ్వేశారనుకోండి ఇంక బంగారం తర్వాత దొరకదు. హ్మ్. ఆ స్కేర్సిటీ వల్ల దానికి వాల్యూ ఉంది. హ్మ్. హ్మ్. సో, బంగారం నార్మల్‌గా ఏం చేస్తారంటే ఒక వెరీ ఇంపార్టెంట్ గ్యారంటీడ్ అసెట్‌గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవును. ప్లస్ మన ఇండియన్ లేడీస్ దగ్గర బంగారం కంపల్సరీగా ప్రతి ఒక్క మహిళ దగ్గర మినిమమ్ ఒక తులమన్న ఏదో రకంగా దాపెట్టుకొని కొనే ఉంటారు. అవును. ఏ స్థాయి వాళ్ళైనా సరే. అవును. సో, అలా బంగారం నేను ఎప్పటినుంచో ఇప్పుడే కాదు కొన్ని వందల సంవత్సరాల నుండి అది హెరిడిటరీగా ఇవ్వడము, హ్మ్. గ్యారంటీగా పెరుగుతుంది కాబట్టి స్త్రీధనంగా దాన్ని పెడితే అమ్మాయికి ఎప్పుడైనా అవసరమైనప్పుడు అమ్ముకొని అట్‌లీస్ట్ ఎన్‌హాన్స్‌డ్ వాల్యూ వస్తుందని. హ్మ్. సో, బంగారం రేట్ పెరగడం అనేది కంపల్సరీ. కాకపోతే ఈ లాస్ట్ మంత్ జరిగిందేంటంటే అనుకోకుండా అనూహ్యంగా పెరిగింది. హ్మ్. ఆ పెరిగింది మళ్ళీ కరెక్షన్ జరిగింది. హ్మ్. కరెక్షన్ జరిగాక స్టేబుల్‌కొచ్చిన తర్వాత మళ్ళీ అది ఎలాగైతే పెరగాలో ఆ రేట్‌లో పెరుగుతూ పోతుందండి. ఓకే. అంటే కంపల్సరీగా. పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతుంది. కొనాలా అంటారా?
వద్దంటారా అనాలిసిస్ ప్రకారం? దీనికి ఆన్సర్ చెప్పాలంటే 1 ఆర్ 2 ఫ్యాక్టర్స్. హ్మ్. మీరు ఈరోజు కొని రేపు అమ్మేస్తాను, లాభం తెచ్చుకోవాలి అనే షార్ట్ టర్మ్‌లో ఆలోచించినప్పుడు ఎప్పుడైనా మీకు నష్టం వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువుంటది. ఓకే. లేదు నేనిప్పుడు గోల్డ్ కొనుక్కుంటున్నాను. హ్మ్. నేను దాన్ని ఒక వస్తువుగా కొంటాను. హ్మ్. కొని ఒక 3, 4 ఏళ్ళు నేను దాన్ని ఎంజాయ్ చేస్తాను హ్మ్. యాస్ ఎన్ ఆర్నమెంట్. హ్మ్. తర్వాత 3, 4 ఇయర్స్ తర్వాత దాన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆలోచించి దాన్ని బ్యాక్ ఇచ్చేసి మనీగానో లేదా వేరే దానికేదైనా తీసుకుంటానంటే మీరెప్పుడు నష్టపోరు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మా వైఫ్ ఎప్పుడూ ఇది అంటుంటది. మా పెళ్ళప్పుడు బంగారం ధర ఇట్ వాస్ నియర్లీ 24,000. హ్మ్. ఓకే. 24,000 కూడా లేదు 19,000. ఓకే. అప్పుడు మాకు తెలీదు. 19,000 కాస్త 1,90,000 అయితదని తెలీదు. ఏదో 19,000 20 అవుద్ది, 20, 30 అవుద్ది అనుకుంటాం గానీ, అవును. 2020 కోవిడ్ తర్వాత నుంచి కూడా కొంచెం స్పీడ్‌గా పెరగడం మొదలుపెట్టింది. అవును. సో, ఇప్పుడు 19,000కి గోల్డ్ తులా కొన్నవాళ్ళు, ఈరోజు 1,60,000 చూస్తే వాళ్ళకి ప్రాఫిట్ ఎంత పర్సెంటేజ్ వచ్చుంటుందో మీకు ఆబ్వియస్‌గా అంటే ఒక 10, 15 ఇయర్స్ డౌన్ ద లైన్ గోల్డ్ ఎప్పుడు మీకు మంచి ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. కానీ ఇన్వెస్ట్‌మెంట్‌గా మాత్రమే కొంటాను. 2, 3 డేస్ లేదా ఒక 1 మంత్‌లో అమ్మేస్తాను అని షార్ట్ టర్మ్‌కి మాత్రం గోల్డ్ ఎప్పుడు కొనొద్దండి. హ్మ్. మీరు లాంగ్ టర్మ్ పెట్టుకొని గోల్డ్‌ని మీరు ఆర్నమెంట్‌గా కూడా ఎంజాయ్ చేయగలుగుతాను. హ్మ్. లేదు గోల్డ్ ఈటీఎఫ్ డిజిటల్ ఫార్మాట్‌లో కొని హ్మ్. ఒక్క 3, 4 ఇయర్స్ హోల్డ్ చేయగలుగుతాను. నాకు ఆ హోల్డింగ్ టైమ్ ఉంది అనుకున్న వాళ్ళు కొనుక్కుంటే ఎప్పుడు నష్టమైతే జరగదు. ఓకే. యాహ్! అంటే ఇప్పుడు సీజన్ నడుస్తుంది. పెళ్ళిళ్ళ సీజన్ కరెక్ట్. రాబోతుంది. కరెక్ట్. చాలా మంది గోల్డ్ కొనాలి అన్న ఉద్దేశంతోనే వెళ్తున్నారు కానీ, అమ్మో! రేపు తగ్గుతదేమో హ్మ్. అన్న ఆశతో కొంతమంది, అమ్మో! రేపు పెరుగుతదేమో పెరుగుతుంది. అన్న భయంతో కొంతమంది, కరెక్ట్. కొనాలా వద్దా అన్న కన్‌ఫ్యూజన్‌లో కొంతమంది అవును. ఆగిపోతున్నారు. అవును. సో, స్టేట్ ఆఫ్ మైండ్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఇలా ఉంది. అవును. ఈ సిట్యుయేషన్‌ని మీరెలా చెప్తారు? నేను ఒక విషయం చెప్తాను. మీరు ఈరోజు కొంటే మంచిదా? రేపు కొంటే మంచిదా? హ్మ్. వదిలేయండి. హ్మ్. మీ అమ్మాయికో, మీ అబ్బాయికో గోల్డ్ ఇస్తున్నారు. హ్మ్. వాళ్ళు వాళ్ళ అమ్మాయి పుట్టేంత వరకు, అబ్బాయి పుట్టేంత వరకు గోల్డ్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కాబట్టి మీరు ఏ రేట్‌కి కొన్నా నష్టమైతే జరగదు. ఓకే. కానీ గోల్డ్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అది అవెలాంటివి? హాల్‌మార్క్ గోల్డేనా కాదా? హ్మ్. చాలామంది బీఏఎస్ హాల్‌మార్క్ చూడకుండా గోల్డ్ కొంటున్నారు. బయట మార్కెట్ కన్నా వీళ్ళు తులానికి అసలు గ్రాముకి రూ. 20 తక్కువకి ఇస్తున్నారంట అని మీకు తెలియని జ్యువెలర్స్ దగ్గరో, పెద్దగా ఎన్నో ఏళ్ల నుంచి లేని జ్యువెలర్స్ దగ్గర కొంటే దాని ప్యూరిటీ మీకు గ్యారంటీ తెలీదు. హ్మ్. బీఏఎస్ హాల్‌మార్క్ గూడా ఈ మధ్య దొంగతనంగా ముద్రిస్తున్న ముఠాని గూడా పట్టుకున్నారు పోలీసులు. అవును. కాబట్టి అన్‌లెస్ యూ నో ద రెప్యుటేషన్ ఆఫ్ ద బ్రాండ్. ఆ బ్రాండ్ రెప్యుటేషన్ ఆ మనిషి ఆ బ్రాండ్ ఓనర్ యొక్క రెప్యుటేషన్ ఉంటే తప్ప గోల్డ్ అక్కడ తీసుకోకపోవడం మంచిది. మేకింగ్ చార్జెస్. హ్మ్. మేకింగ్ చార్జెస్ 24%, 30% ఏసే జ్యువెలర్స్ కూడా ఉన్నారు. హ్మ్. చాలా మంది పాపం ఇదంతా తెలియకుండా ఇది ఎంత పడుతుంది బాబు అని అడుగుతారు. ఆయన ఏదో కాలిక్యులేటర్‌లో లెక్కేసి ఇంత పడుతుందమ్మా అంటాడు. హ్మ్. చూడండి మా కోసం ఏమైనా తగ్గియండి అని అడుగుతారు. ఆయన మళ్ళీ ఏదో కాలిక్యులేటర్ ఇలా చేసి ఇంత తగ్గుతుందమ్మా అంటారు. పోన్లే 10,000 తగ్గించారు ఆనందంతో బ్యాకొచ్చారు. కానీ యాక్చువల్‌గా 40,000 మేకింగ్ చార్జ్ చేసి ఉంటాడు. హ్మ్. చేయాల్సింది 24, 25,000. సో, ఆ 15, 20,000 కవర్ చేయడానికి మీకు ఇంకో 1 ఇయర్ వెయిట్ చేయాల్సొస్తది. అవును. చాలా మందికి నేను చెప్పేదేంటంటే గోల్డ్ ఏ రోజు కొన్నా తప్పులేదు గానీ, కొనేటప్పుడు తీసుకోవాల్సిన చిన్న చిన్న ఏదైతే బేసిక్ కేర్ ఉంటదో ఆ కేర్ తీసుకోండి. హ్మ్. ఎక్కువగా వాళ్ళకి అనవసరమైన పర్సెంటేజ్‌లు పే చేయొద్దండి. వేస్టేజు, తరుగు అదేదో అంటుంటారు. అది అవును. కూడా జాగ్రత్తగా బేరమాడండి. ఎందుకంటే మన ఇండియన్స్‌కి బేరమాడడం అనేది వెన్నతో పెట్టిన విద్య. దాన్ని కాస్త సానబట్టండి. ఎంత వీలైతే అంత బేరమాడండి. వీలైతే 2, 3 షాపులు ఎక్కువ తిరగండి. హ్మ్. ఏముందో గంట ఎక్కువ స్పెండ్ చేసి మీకు 10,000 మిగిలాయనుకోండి మంచిదే కదా! అవును. ఆబ్వియస్. ఇలా తీసుకొని జాగ్రత్తగా గోల్డ్ తీసుకుంటే 3, 4 ఇయర్స్ డౌన్ ద లైన్ మీరు 160 బదులు 180కి గోల్డ్ కొన్నారనుకుందాం. హ్మ్. 1,80,000కి. ఇంకొక 1 ఇయర్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటే ఆ గోల్డ్ మీరు అనుకున్న ఎక్స్‌ట్రా వాల్యూ ఆటోమేటిక్‌గా వచ్చి మీ బెనిఫిట్ మీకొస్తది. ఓకే. సో, హ్మ్. గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికైనా మంచిది. మంచిదే లాంగ్ టర్మ్ ఆలోచిస్తే. ఓకే. యాహ్! ఓకే. అండ్ ఇప్పుడేంటండి కొత్తగా చైనా నుంచి ఏదో గోల్డ్ పేరుతో వచ్చిందని ఇంకొకటేదో వచ్చింది అని చెప్పేసి ఆల్రెడీ జనాలు అసలు మైండ్ సెట్‌లో కరెక్ట్. రకరకాల క్వెషన్స్ ఉంటే ఇది ఇంకొక క్వెషన్ యాడ్ కరెక్ట్. అయిపోయింది. కరెక్ట్. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ మీకు గుర్తుంటే గుడ్లు కూడా కొనాలంటే భయపడ్డాం. హ్మ్. ప్లాస్టిక్ ఎగ్స్ వచ్చాయని, ప్లాస్టిక్ రైస్ వచ్చిందని చైనా అవును. నుంచి. అంటే ఇప్పుడు చైనా నుండి బంగారం లాంటి మెటలు, కానీ బంగారం కాదు. అది కూడా అమ్ముతున్నారండి. అందుకన్నా కదండీ మీరు గోల్డ్ కొనే దగ్గర ఆ గోల్డ్ షాప్ బిజినెస్ వాళ్ళు ఎన్ని తరాల నుంచి గోల్డ్ షాప్ బిజినెస్ చేస్తున్నారు. హ్మ్. కనీసం 2 సర్టిఫైడా కాదా? సర్టిఫైడా కాదా? కనీసం ఒక 3, 4 తరాల నుంచి చేస్తున్న వాళ్ళైతే హ్మ్. పరంపరంగా చేస్తున్న వాళ్ళు ఇట్లాంటి మోసాలు చేయరు. హ్మ్. ఎందుకంటే అవును. వాళ్ళకి కొన్ని వాల్యూస్ అండ్ ఎథిక్స్ అనేవి ఉంటాయి. 2 బీఏఎస్ హాల్‌మార్క్ ప్రాపర్‌గా ఉందా లేదా? నిజంగా మీకు ఇంకా ప్రాబ్లమ్ ఉంటే మీరు గోల్డ్ ఆర్నమెంట్ కొన్నాక మీరే కొంత ఖర్చు పెట్టుకొని ప్యూరిటీ టెస్టింగ్ కూడా చేపించుకోండి. హుహు. ఆ! మీకు అవును. బాగా తెలిసిన వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి బాబు నేను ప్యూరిటీ టెస్ట్ చేయండి అని అడగండి. పోతే ఒక 500 పోయింది. మీకు అట్‌లీస్ట్ యూ నో దట్ యూ గాట్ ప్యూర్ గోల్డ్. ఓకే. అవునవునవును. అంటే ఈ భయాలు ఉంటాయి. దాన్ని ఏ విధంగా మనం తప్పించుకొని వెళ్ళాలని ఆలోచించుకోగలిగితే హ్మ్. ఆటోమేటిక్‌గా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. హ్మ్. ఏ రేటుకి గోల్డ్ కొన్నా పెద్ద బాధపడొద్దండి. ఈరోజు నేను 2,00,000 పెట్టి గోల్డ్ కొన్నానండి. అది 140 అయింది. నేను బాధపడ్డాం కదండీ! ట్రంప్ గోల్డ్ రేట్ పెంచాడు కదా! హ్మ్. వదిలేయండి. ఒక 1 ఇయర్ ఎక్కువ వెయిట్ చేయండి.
మీ పని మీరు చేసుకోండి. గోల్డ్ దాని పని అది చేసుకుంటే మళ్ళీ 2,00,000కి వస్తది. అవునవును. యాహ్! కొంతమంది చెప్తున్నారు అది ఆల్మోస్ట్ గోల్డ్ ఇప్పుడు 1,60,000 వరకు ఉన్నది. ఖచ్చితంగా ఇంకొక 1 మంత్, 2 మంత్స్‌లో 60కి పడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కొంతమంది అనలిస్ట్‌లు అంటున్నారు. హ్మ్. అది ఒక పెద్ద క్వెషన్. అంత తగ్గింది అంటే ఇప్పుడు కొన్న వాళ్ళకి ఇబ్బందయిపోతది. హ్మ్. అప్పుడే ఇంకా కొంచెం ఆగుదాం, ఆగుదాం అని చెప్పేసి వెయిట్ చేసేవాళ్ళు కరెక్ట్. ఉన్నారు. కరెక్ట్. సో, ఈ 1 మంత్ తర్వాత ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందంటారా? తగ్గొచ్చు గానీ, ఎక్కడికి తగ్గుద్ది? ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికే తగ్గొచ్చు. ఓకే. అది ఎక్కడ స్టార్ట్ అయింది ర్యాలీ అవ్వడం అనేది 95,000 ర్యాలీ స్టార్ట్ అయింది. ఓకే. అది 95 నుంచి ఇప్పటికో 6 మంత్స్ అయింది. హ్మ్. కాబట్టి అది నార్మల్‌గా పెరిగుంటే 110 కన్నా పెరిగుండాలి. హుహు. 1,10,000 కన్నా. ఇప్పుడు 1,50,000 ఉంది. అది ఎంత తగ్గినా 1,10,000 దగ్గరకొస్తది గానీ, 60,000 దగ్గర రావడం అనేది లేదండి. ఛాన్స్ లేదు. ఛాన్సే లేదు. ఒకవేళ అలా జరిగింది అంటే గోల్డ్ అమ్మేవాళ్ళు, గోల్డ్ కొనేవాళ్ళు అందరికి కూడా నిజంగా అర్థం కాదు. ఆ రోజు అందరి బుర్రలు పాడైపోతాయి. హ్మ్. అది జరగదు. ప్రాబబిలిటీ 0.01% అని చెప్పొచ్చు. ఓహ్! ఎందుకంటే దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఇట్ హ్యాపెన్స్. హ్మ్. మీరు అనొచ్చు మరెందుకు అట్లా చెప్తున్నారు అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్. హ్మ్. ఎందుకు ఒకాయన సిల్వర్ 8,00,000 అవుద్ది కొనండి, 8,00,000 అవుద్ది కొనండి అన్నారు. అవునవును. ఆ! ఒక 8,00,000 అవుద్ది. యాక్చువల్‌గా అనలిస్ట్‌లు అనంటే రీసెర్చ్ చేసి ఉంచుతారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటది. వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా కొద్దో గొప్పో కొంచెం అటు ఇటుగా కరెక్ట్. కరెక్టే ఉంటుంది అని అని చెప్పేసి నమ్ముతారు. జనాలు చూస్తారు, అవును. నమ్ముతారు కూడా. అయితే ఈ అనలిస్ట్సే కొంతమందేమో 8,00,000 అయిపోతది. తొందరగా కొనేసుకోండి. వెండి అవును. మీ దగ్గర ఉండాలి అవును. అనుకుంటే గనుక అవును. ఇప్పుడు కొనుక్కొని స్టోర్ పెట్టుకోండి. అవును. తర్వాత ఇది ఇంకా ఎక్కువ దానికి అయిపోతది. రీజన్స్ కూడా ఇంకెప్పటికి చెప్పారు. కొనలేరు. ఈవీలో ఇది వాడతారు. సిల్వర్ లేనిదే ఈవీ ఎలక్ట్రికల్ అవును. చార్జెస్ ఉండవు. అది తర్వాత ఇది అని. కావాలంటే అవును. మీరు రీసేల్ చేసినా మీకు ఎక్కువ ప్రైస్ వస్తది. వస్తుంది అవును. అని చెప్పేసి చాలా చెప్పారు. అవును. ఇప్పుడు సడెన్‌గా తగ్గిపోయింది. అవును. ఈ తగ్గిపోయిన తర్వాత కొంతమంది అనలిస్ట్‌లు ఇంకా తగ్గిద్ది కొనకండి, ఆగండి. హ్మ్. ఇలా చెప్తున్నారు. ప్రాబ్లమ్ సో ఎక్కడుందంటే అండి మిస్‌ఇన్ఫర్మేషన్ ఎక్కువైంది. హ్మ్. మేమెప్పుడైనా అంటే బీయింగ్ ఎ టీచర్ నేను టీచర్‌ని కూడా కాబట్టి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్లేదు గానీ మిస్‌ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వద్దు అని చెప్తాం. అవును. ఇప్పుడు ఎవరో వచ్చి మిమ్మల్ని మేడం ఇక్కడికి ఎక్కడికెళ్ళాలి? మీకు తెలీదనుకో నాకు తెలీదు అని చెప్పండి. ఇలా వెళ్ళండి అని చెప్పారనుకో వాడు పోతూనే ఉంటాడు పాపం. అది ఇక్కడే ఉండొచ్చు వేరే చోట. సో, అవును. ఇలా చానా చోట్ల అనాలిసిస్ చేసిన వాళ్ళ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. దాంట్లో ఎక్కువ కామన్ పీపులే ఉంటారు. హ్మ్. అసలు 8,00,000 ఎలా అవుద్ది? నేను నేను గూడా ఒకసారి ఒక బాంబే మాట్లాడా. సార్ 8,00,000 కంపల్సరీ అవుద్దా అని అడిగాడు. అవుద్దండి 2050కో, 2060కో అవుద్దండి. అవ్వచ్చు. 8,00,000 అవ్వచ్చు. హ్మ్. ఎందుకంటే 20, చాలా. 30 ఏళ్ళు ఆగితే అవ్వచ్చు. హ్మ్. కానీ ఇయర్‌లో అయితే అవ్వదు. హ్మ్. అదేంటి సార్ మా వాళ్ళు స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అందరూ ఇది జెప్పారు అంటే, స్టాక్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ నమ్మి చాలా మంది మోసపోయి నష్టపోయినోళ్ళు గూడా ఉన్నారండి. హ్మ్. ఆ రోజు ఆయన ఆ వీడియోలో బాగా పాపులర్ జేసుకోవడానికి చెప్పుండొచ్చేమో. ఆయనకేం నష్టం ఉంది? ఆయనకేం నష్టం లేదు. హ్మ్. కానీ చెప్పింది విన్న 1000 మంది ఎవరైతే కొంటారో వాళ్ళందరికీ తలా ఒక 10,000 వేస్ట్ అయినా, హ్మ్. ఆయన వల్ల ఒక 10,00,000 మోసపోయారు గదా! అందరూ కలిసి. హ్మ్. కాబట్టి ఏం చెప్పినా ఒక ప్రాపర్‌గా చెప్పాల్సింది ఇది ప్రిడిక్షన్ మాత్రమే. హ్మ్. ఇప్పుడు నేను చెప్పింది గూడా గోల్డ్ ఎంత పెరుగుద్దని ఖచ్చితంగా చెప్పను నేను. ఎందుకంటే అది ఎవ్వరికీ తెలీదండి. హ్మ్. ఈవెన్ గోల్డ్ మైనింగ్ జేసి గోల్డ్ బయటికి తీసుకొచ్చేవాడు కూడా చెప్పలేడు. హ్మ్. ఎందుకంటే ట్రంప్‌కి ఓ రోజు ఆనందం వేసి మంచి న్యూస్ ఇస్తే గోల్డ్ రేట్ తగ్గొచ్చు. హ్మ్. లేదు ట్రంప్ ఎవరినైనా వేరే దేశాన్ని సతాయిస్తే గోల్డ్ రేట్ పెరగొచ్చు. హ్మ్. డాలర్ వాల్యూ పెరిగిందనుకోండి, రూపాయి వాల్యూ క్షీణిస్తే గోల్డ్ రేట్ పెరగొచ్చు. రివర్స్ అయితే గోల్డ్ రేట్ తగ్గొచ్చు. కానీ లాంగ్ టర్మ్‌లో 4, 5 ఇయర్స్‌లో మాత్రం గోల్డ్ నుంచి రిటర్న్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. హ్మ్. ఎంత రిటర్న్స్ వస్తాయి? డిపెండ్స్. అంతే. అది ఖచ్చితంగా మీకు 18% రిటర్న్స్ వస్తదని చెప్తే నేను మార్కెటింగ్ చేసినోడిలాగా అవుతాను. అవును. నాకు గోల్డ్ షాప్ లేదు. వాళ్ళు గోల్డ్ కొనడం వల్ల నాకు లాభం కూడా రాదు కాబట్టి, నా వల్ల ఎవడు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఐ యామ్ టెల్లింగ్ యూ ద యాక్చువల్ ప్రిడిక్షన్. హ్మ్. ఇది కూడా ప్రిడిక్షన్ మాత్రమే. హ్మ్. 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 ఓకే. కానీ లాంగ్ టర్మ్ మాత్రం ఎప్పుడు మోసం చేయదు. ఎగ్జాంపుల్ చెప్పానుగా మీరు 19,000 గోల్డ్ చూసుకుంటే ఇప్పుడు 1,60,000కి వచ్చింది. అవును. ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి 1,60,000 కాస్త 3,60,000 అవ్వచ్చు. హ్మ్. కానీ ఎంత స్లోగా పెరగాలో అంత స్లోగా పెరగాలి. అనూహ్యంగా పెరిగినప్పుడల్లా నేనెప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. సార్ ఇది బాగా 2,00,000ది కాస్త 4,00,000 అయిపోయింది సార్ సిల్వర్ నేను కొనేస్తున్నా అన్నాననుకో, అలా అనూహ్యంగా పెరిగినప్పుడు ఎప్పుడు కొనొద్దండి. హ్మ్. ఏ రోజు పడిపోద్దో మనకు తెలీదు. హ్మ్. అది మళ్ళీ స్టేబుల్ అయిందనుకోండి, అప్పుడు కొంటే మెల్లగా పెరిగి, పెరిగి, పెరిగి మీకు రావాల్సిన వాల్యూ ఎదురుగా వస్తుంది. ఓకే. ఓకే. అది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత ఇంకా తగ్గుతుంది అన్న ఆలోచనే కామన్ పీపుల్‌కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. హ్మ్. సో, ఇంతకన్నా తగ్గదు అన్న క్లారిటీ మాత్రం ఏ కామన్ పీపుల్‌కి రావడం చాలా కష్టం. మీకొక చిన్న ఇక్కడ నేను ఒక హింట్ ఇస్తాను మీకు. హ్మ్. ఇప్పుడు సిల్వర్ రేట్ ఎక్కడి నుంచి ర్యాలీ చేయడం మొదలుపెట్టింది 1,98,000 నుంచి అవును. జరిగింది. అది ఎప్పుడు జనవరి 1 తారీఖు. మామూలుగా నెలకి 2,000, 3,000 పెరగాలి. పెరగాలి. సో, ఫిబ్రవరికొచ్చేసరికి 2,00,000 ఒక 1000 దగ్గరకు రావాలి. 2,00,000, అవును. 2,00,000 ఒక 1000. అది ఏమైంది 4,00,000కెళ్ళింది. అది ఎంత పడిపోయినా 2,00,000 పడిపోద్ది. ఓకే. అది ఎక్కడి నుండి పెరిగిందో
దానికంటే కిందకైతే రాదు. ఓకే. ఒకవేళ కిందకొచ్చినా మళ్ళీ ఆటోమేటిక్‌గా మళ్ళీ అక్కడికొచ్చి స్టేబుల్ అవుద్ది. హ్మ్. నేనెప్పుడు మా స్టూడెంట్స్‌కి మన లిఫ్ట్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఓకే. లిఫ్ట్ ఎంత ఫాస్ట్‌గా వచ్చినా ఒక 2 మిల్లీమీటర్లు పైకెళ్ళి మళ్ళీ అదే ఫ్లోర్‌కొచ్చి ఆగుద్ది గానీ, సడెన్‌గా ఫ్లోర్ దాటి కింద పడిపోదు. హుహు. సో, ఓకే. సమ్‌టైమ్స్ ఇట్ మే ఫాల్. మీరు బాగా పైకెళ్తున్నప్పుడు కొంటే ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. కానీ ఫాలింగ్ అప్పుడు కొన్నారనుకోండి, ఎక్కడ ఫాల్ అయినా మళ్ళీ పెరగాల్సింది అంటారు కదా! పెరుగుట తరుగుట కొరకే, తరుగుట మళ్ళీ పెరుగుట కొరకే. హ్మ్. సో, పెరిగినప్పుడు కొనొద్దు. తగ్గేటప్పుడు కొన్నా ఇంకొంచెం తగ్గినా బాధపడొద్దు. హ్మ్. మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కూడా రేపొద్దున కొనాల్సి రావచ్చు. అవును. మీరెప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేసినా హ్మ్. ఫస్ట్ దాన్ని ఆర్నమెంట్ రూపంలో కొనడానికి ట్రై చేయండి. ఓకే. అట్‌లీస్ట్ మీరు 3, 4 ఇయర్స్ ఆర్నమెంట్ వాడతారు. హ్మ్. ఒక యాస్ ఎ కన్స్యూమర్ దాన్ని ఎంజాయ్ చేస్తారు. చూడంగా రేట్ మెల్లగా 12%, 13% పెరిగుంటది. హ్మ్. ఒక రూ. 10 వడ్డీ గిట్టుబాటయిందిరా అనుకోని రేపు పొద్దున ఎప్పుడైనా అవసరమైతే దాన్ని అమ్మేసుకోవచ్చు. ఓకే. ఓకే. అది. సో, ఇప్పుడు ఈ బిస్కెట్స్, కాయిన్స్ అవును. చాలా వచ్చాయి కదా! మరి అవును. వాటిల పైన ఇన్వెస్ట్ చేయడం 24 కరెక్టేనా? క్యారెట్ అది ప్యూర్ గోల్డ్ అంటాము. అవును. దానికి 99% గోల్డ్ వాల్యూ ఎంతుందో యాస్ ఇట్ ఈజ్ రేటేస్తారు. హ్మ్. ఆర్నమెంట్ అయితే 91.6 అంటారు. హ్మ్. దాంట్లో 91.6% గోల్డ్ ఉంటుంది. హ్మ్. కాబట్టి దాని ప్రకారంగా రేటేయాలి. హ్మ్. ఇక్కడ కూడా నేను చాలా చోట్ల జాగ్రత్త చెప్పాను చాలా మందికి. గోల్డ్ వ్యాపారులు 24 క్యారెట్ రేట్ చూపించి 22 క్యారెట్‌కి కూడా 24 క్యారెట్ రేట్ ఏస్తున్నారు. అవునవును. అది కూడా జరిగాయి. ఇలాంటి జరిగాయి. సందర్భాలు కూడా ఉన్నాయి. యాహ్! అవును. సో, మన ఎక్కడ మోసపోకపోతే మీకు రావాల్సిన రిటర్న్స్ ఎప్పుడు గోల్డ్ అన్యాయం చేయదు. హ్మ్. మీరు ఆ కాలిక్యులేషన్ ప్రాపర్‌గా చూసుకోండి. వేస్టేజ్ బాగా బేరమాడండి. ఎంత వీలైతే అంత బేరమాడండి. హ్మ్. అండ్ కరెక్ట్‌గా మీకు తెలిసిన బీఐఎస్ హాల్‌మార్క్ గోల్డ్ ఉంటుందని గ్యారంటీ ఉన్న చోట కొనండి. హ్మ్. ఆ గోల్డ్‌ని మీరు కూడా ఆర్నమెంట్స్ లాగా మీరో, మీ పిల్లలో వాడండి. హ్మ్. 4 ఏళ్ళు పోన్లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉంగరం కొని 8 ఏళ్ళు అయింది. హ్మ్. 8 ఇయర్స్ వాడేశాను కాబట్టి నేను అమ్మినప్పుడు దాని మీద అనుకున్న దానికంటే రూ. 1000 తక్కువొచ్చినా అట్‌లీస్ట్ ఐ యూజ్ ద ప్రొడక్ట్. హ్మ్. సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ హ్మ్. అదన్నా ఉండాలి. అవును. ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టి బాధపడే కన్నా దట్ ఈస్ ఆల్‌వేస్ బెటర్ అంటాను నేను. ఓకే. యాహ్! కానీ ఎక్కువగా చూసేది ఇన్వెస్ట్‌మెంట్సే. కరెక్ట్. గోల్డ్ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికే చూస్తూ ఉంటారు హ్మ్. కాబట్టి, మీ ఇంటి పరిస్థితులు కూడా గుర్తుపెట్టుకొని ఒక కామనర్‌గా ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చెప్పమంటే ఏం చెప్తారు? అప్పుడు ఏం చేయొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక అమ్మాయి నాకు ఇన్‌స్టా‌లో గూడా మెసేజ్ చేశారు. హ్మ్. ఆ అమ్మాయి ఇప్పుడు బీటెక్ అయిపోయి షీ జస్ట్ స్టార్టెడ్ హర్ ఐటీ జాబ్. ఓకే. హ్మ్. సార్ నేను మంత్లీ 2000 సేవ్ చేయొచ్చు. హ్మ్. ఎలానా గోల్డ్ గాని కొనొచ్చా అంటే డిజిటల్ గోల్డ్ కొనండమ్మా. హ్మ్. దేర్ ఆర్ ప్లాట్‌ఫార్మ్స్. ఈవెన్ ఫోన్‌పే లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా మీరు గోల్డ్ కొనొచ్చు. అవును. కాకపోతే అక్కడ మీకు 4%, 8% సెల్లింగ్ టాక్స్ పడతది. హ్మ్. తర్వాత అది అట్లా ఉంచుకుంటూ ఎళ్ళండి. ఆ అమ్మాయికి తెలీదు 2000కి కూడా గోల్డ్ కొనొచ్చా సార్ అంటే, "నువ్వు 200కి కూడా కొనొచ్చమ్మా" అని చెప్పాను. అవునవును. నా దగ్గర 200 ఉంది. ఫోన్‌పేలోకెళ్ళి రూ. 200 నాకు గోల్డ్ యాడ్ చేయంటే, ఆ రూ. 200కి వచ్చేంత వర్త్ గోల్డ్ మీకు యాడ్ చేస్తాడు. హ్మ్. మీరు అలా చేసి ఒక రూ. 1,00,000 గోల్డ్ దాపెట్టారు. మీకు అవసరం అనుకుంటే ఆ గోల్డ్‌ని మీ అడ్రెస్‌కి డెలివరీ చేస్తాడు. హ్మ్. లేదా ఆ రోజు ఎన్హాన్స్ అయిన ప్రైస్‌కి ఈరోజు మీరు కొన్నది ఎంత ఉంది, అమ్మింది ఎంతకి అని ఉంటది. మీకు వాల్యూ వచ్చిందంటే అమ్మేసి ఇమ్మీడియేట్‌గా మీ ఫోన్‌పే వాలెట్‌కి డబ్బులు కూడా వచ్చేస్తాయి. ఓహ్! ఇప్పుడు నిజంగా ఒక అంటే నన్ను చాలా మంది ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ట్రేడింగ్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. అంటే డే ట్రేడింగ్ చేయండి. మీకు స్టాక్ మార్కెట్‌లో లాభాలొస్తాయని. అలాంటి వాటికి పెట్టే బదులు, ఆ పెట్టే 100, 200 ఏదో సరే ఏం చేయాలో తెలీదు. రూ. 100 గోల్డ్ కొనేసుకోండి. హ్మ్. వదిలేయండి దాన్ని. ఫోన్‌పేలోనో, పేటీఎంలోనో ఉంటదది. తర్వాత ఇంకొక 2 మంత్స్ తర్వాత మీకు 2000 వచ్చాయి. 2000 తగ్గట్టుగా గోల్డ్ కొనేయండి. అప్పటికి పెరిగిన రేట్‌కి ఎంతో కొంత వస్తది. హ్మ్. మీరు రూ. 200 అని కొట్టగానే ఎన్ని గ్రాములు గోల్డ్ వస్తదో కూడా చూపించేస్తాను. అవును. 0.17 అట్లా చూపించేస్తది. అలా మీరు 1 ఇయర్ తెలియకుండా ఒక 10,000 దాపెట్టారనుకోండి. ఆ 10,000 కాస్త అప్పుడు 13,000, 14,000 అయ్యుంటాయి. హ్మ్. మీకు సడెన్‌గా అవసరం ఉంది. సెల్ ద గోల్డ్, టేక్ ద మనీ ఇన్ యువర్ ఫోన్‌పే వాలెట్. దట్ ఈస్ ఆల్సో ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. యాహ్! నైస్. ఆబ్వియస్లీ. లేదు నాకు ఫిజికల్ గోల్డ్ కావాలనుకున్నారు. మీ పిల్లలకి ఎవరికో చిన్న 1 గ్రామ్, 2 గ్రామ్స్ ఉంగరాలొస్తాయి చిన్నవి. హ్మ్. అవి ఇయ్యండి. పిల్లలకియ్యండి. వాళ్ళు కూడా 2, 3 ఇయర్స్ పెరిగాక పోన్లే మా అమ్మ ఉంగరం చేపించింది వాడు హ్యాపీగా ఉంటాడు. హ్మ్. పెద్దగయ్యాక అట్లాంటి 4, 5 గ్రాములు కలిపి పెరిగిన తర్వాత అమ్మేసేయండి. అదొక ఓహ్! ఇన్వెస్ట్‌మెంటే. ఓకే. ఖచ్చితంగా లక్షల్లో ఇన్వెస్ట్ చేయాలని గ్యారంటీ ఏం లేదు. హ్మ్. అది. ఓకే. సో, మిడ్ ఫెబ్‌కి వచ్చేసరికి సగానికి పడిపోతది అని చెప్పేసి ఉంది. సో, దానికి మీరు అగ్రీ చేస్తున్నారు. అవును పడుతది అని మీరు ఇప్పుడు కూడా ఆల్రెడీ చెప్తున్నట్టు. తగ్గింది సిల్వరు. అవును. నియర్లీ ఆహ్, 2,50,000 వరకు గోల్డ్ వచ్చింది. అంటున్నా గోల్డ్. గోల్డ్ సగానికేం పడదండి. ఇట్ కమ్స్ డౌన్ టు మాక్సిమం 125 హ్మ్. వస్తే. అంతకంటే తక్కువైతే బై ద రాదు. మిడ్ ఆఫ్ ఫెబ్. ఫెబ్‌కి. హ్మ్. అది రాకుండా మళ్ళీ ఇప్పుడు ట్రంప్ కూడా మనకి సానుకూలంగా మొన్నేదో టారిఫ్స్ తగ్గించారు. అవును. అందుకే మళ్ళీ మెల్లగా పైకెళ్తుంది గోల్డ్. కాకపోతే ఓకే. పెరగాల్సిన రేట్‌లో పెరుగుతుంది. ఒకేసారి 20, 30 వేలు పెరగకుండా హ్మ్. మామూలుగా రోజుకి రూ. 1000 పెరిగిందంట. ఓహ్! అప్పుడప్పుడు మనకి న్యూస్ వచ్చేవి. భారీగా పడిపోయిన గోల్డ్ అని. చూస్తే రూ. 1000 తగ్గుంటది. ఆ అవును. భారీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు మనకి. అట్లా లేదు ఇప్పుడు అది జరగవు. ఏం జరిగినా మెల్లగా తగ్గుద్ది, మెల్లగా పెరుగుద్ది. ఓకే. ఎవ్రీ 6, 7 ఇయర్స్‌కి ఒకసారి ఇట్లా సతాయిస్తది. హ్మ్. అప్పుడు అందరూ టెన్షన్ పడతారు. పోగొట్టుకున్నోళ్ళు పోగొట్టుకుంటారు. డబ్బులొచ్చినా డబ్బులొస్తాయి. లాంగ్ టర్మ్ ఆలోచించేవాడు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఓకే. ఇది జరుగుతూనే ఉంటాయిలే అని ఖాళీగా ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే. బాగా సో, డబ్బులు పెరిగినప్పుడు అమ్మేసుకోవచ్చు. ఏం శాశ్వతం అంటే హెచ్చుతగ్గులు మాత్రమే శాశ్వతం. శాశ్వతం. కరెక్ట్. అంతే. మన ఓపిక శాశ్వతంగా ఉంటే ఆ! ఆటోమేటిక్‌గా మీకు లాభమే వస్తది. ఓకే యాహ్! అండి. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ. నరసింహ నో గారు. ప్రాబ్లమ్ అండి. థాంక్ యూ. యాహ్! ఇప్పటితో మా వ్యూవర్స్ అందరికి డౌట్స్ ఉంటాయి గదా! కొనాలా? వద్దా? తగ్గుతుందా? తగ్గదా? మార్కెట్ ఎలా ఉండబోతుంది అని ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. వెల్కమ్.